హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో నాకు తెలిసిన ఆధ్యాత్మిక విషయం తెలుసుకుందాం. స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు? జడకి 3 పాయలే ఎందుకు అల్లుతారు? ఇప్పుడంటే ఫ్యాషన్ పేరిట జుట్టును వదిలేయడం ఎక్కువైంది, కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా 3 విధాలుగా వేసుకుంటారు. 2 జడలు వేసుకోవడం. 2 జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్ళి కాలేదని అర్థం. అంటే ఆ అమ్మాయిలో జీవ ఈశ్వర సంబంధం విడివిడిగా ఉంది అని అర్థం. ఇకపోతే 1 జడ వేసుకోవడం. పెళ్ళి అయిన ఆడపిల్లలు మొత్తం జుట్టును కలిపేసి ఒకటే జడిగా వేసుకుంటారు. అంటే ఆమె తన జీవేశ్వరుని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటుంది అని అర్థం. ఇక 3 ముడి పెట్టుకోవడం. జుట్టుని ముడివేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉంది అని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుని ఉంది అని అర్థం. అయితే 1 జడ వేసుకున్నా, 2 జడలు వేసుకున్నా, చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని 3 పాయలుగా విడదీసి త్రివేణి సంగమంలాగా కలుపుతూ అల్లేవారు. ఈ 3 పాయలకు అర్థాలు ఏమిటి అంటే, 1 తాను, భర్త, తన సంతానం అని ఈ 3 పాయలకు అర్థం. 2 సత్వ రజ తమో గుణాలు. 3 జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని అర్థం. అమ్మాయిలు వేసుకున్న జడను బట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేనివారా అన్న విషయం తెలిసిపోయారు. ఇంత అర్థం ఉంది కాబట్టే మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడు చేసుకుంటున్నాం. జుట్టు విరబోసుకుని ఉండటం అరిష్టం. జ్యేష్ఠాదేవికి ఆహ్వానం. హిందూ సమస్త సుఖినో భవంతు. We hope you like the video. Thank you for watching, and please like and share the video, and don't forget to hit the bell icon.